వక్ఫ్ బిల్లుని టోటల్ హిందువులు సమర్థించకపోవచ్చు. ఎందుకంటే హిందువులకు పెద్ద అవగాహన కూడా లేదు దానికి సంబంధించి. సఫర్ అయిన వాళ్ళకి తెలుసు, మిగతా వాళ్ళల్లో కాస్త అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. మిగతా వాళ్ళు యువతల వాళ్ళ ట్రాప్లోనూ ఉన్నారు. ఏదో కెలుగుతున్నాడు అంటారు మోడీ అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో ఏదో మంచిగా చేస్తాడులేరా అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ విక్టిమ్స్కి తెలుసు ఆ బాధ ఏంటన్నట్టు. కేరళలో అలాగే విక్టిమ్స్ క్రైస్తవులకు సంబంధించినటువంటి ప్రాపర్టీని వీళ్ళు గుంజుకున్నటువంటి పరిస్థితి. అందుకనే ముందుగానే బిషప్స్ కౌన్సిల్ వచ్చేటప్పటికి వక్ఫ్ సవరణ బిల్లుని ఆమోదించండి అని చెప్పేసి కేరళలో సంబంధించినటువంటి అందరు ఎంపీలకి పిలుపునిచ్చారు. సరే, అక్కడ కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఎంపీలు ఉన్నారు. ఈ ఇద్దరు కూడా బిల్లుకి వ్యతిరేకంగానే ఓటేశారు. ఇంకా అక్కడ ఆల్టర్నేటివ్ లేదు. దాంతో ఇప్పుడు క్రైస్తవ సంఘాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి బీజేపీలో చేరడం ప్రారంభించారు. ఈ బిల్లు పాస్ అయిన తర్వాతన మునంబాకం ప్రాంతానికి సంబంధించినటువంటి 50 మంది కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు వచ్చి బీజేపీలో చేరడం అన్నటువంటి పరిస్థితికి అర్థం పడుతుంది. వెస్ట్ బెంగాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితి జరిగింది. మొదట్లో నార్మల్గా జరిగి ఆ తర్వాత క్రమంగా పెద్ద ఎత్తున బీజేపీ వైపుకి మూవ్ కావడమే సువేందు అధికారి లాంటి వాళ్ళు. తద్వారా వెస్ట్ బెంగాల్లో గట్టి చోటు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.